ఒకే క్లిక్ తో 52 సేవలు మార్చి 15 నుంచి వాహన అమల్లోకి ఆర్టీఏ పోర్టల్ పై ఇప్పటికే ఉద్యోగులకు శిక్షణ అంటూ చూస్తా ఉన్నాం. షోరూమ్ యజమానులకు సైతం అవగాహన. వాహన పోర్టల్లో వాహనాల రిజిస్ట్రేషన్ సులువు. ఆన్లైన్ లోనే వాహన బదిలీ, యజమానుల పేరు మార్పు. పైలట్ ప్రాజెక్ట్ గా సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయం కసరత్తు ముమ్మరం చేసిన రవాణా శాఖ అధికారులు అంటూ చూస్తాను. సో దాదాపు ఒకటే క్లిక్ తోటి 52 సేవలట. సో ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ సేవలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటే అన్ని కూడా అర్థమవుతాయి. కేంద్రం ప్రతిపాదిత వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ లక్ష్యం దిశగా రాష్ట్ర సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలతో పాటు పలు రకాల పౌర సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి ఉంచేందుకు గాను త్వరలోనే వాహన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి సారథి పోర్టల్స్ పరీక్షించినటువంటి సికింద్రాబాద్లోనే వాహన్ సేవలు ప్రారంభించబోతున్నారు. కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల శాఖ 2016లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని వాహనాల పూర్తి సమాచారాన్ని ఒకే చోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్ రూపొందించింది. అయితే రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ నూతన సేవలపై మొగ్గు చూపకపోవడంతో అమలు కాలేదు. కాంగ్రెస్ అధికారులకు వచ్చాక అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సారథి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి రవాణా శాఖ తాజాగా వాహన్ను అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు ప్రారంభించింది. రవాణా శాఖ ఉద్యోగులను డివిజన్ల వారీగా విభజించి ఈ పోర్టల్ పై శిక్షణ ఇచ్చారు. ఆటోమొబైల్ డీలర్లకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 15 నుంచి వాహన పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు. కొత్తగా వాహనాలు కొనేవారికి, హ్యాండ్ వాహనాలు కొనేవారికి, ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసేవారు వాహనం ద్వారా సులభంగా వాహనాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేకుండా ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేసి సరిపోతుంది. ఇంటికి వాహన ఆర్సీ వస్తుంది. ఇతర రాష్ట్రాల వాహనాల బదిలీ ఈజీగా మారిపోతుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ కొనుగోలు విషయంలో పత్రాల కోసం ఆర్టీఐ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. డబ్బు కూడా ఖర్చు అయ్యేది అంటూ చూస్తున్నాం. సో అందుబాటులోకి 52 సర్వీసులట. వాహన పోర్టల్లో మొత్తం 52 సేవలు అందుబాటులో ఉన్నాయి. వాహన యజమాని అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్సీ, హైపోతికేషన్ ఎంట్రీ, రిమూవల్ వంటి సేవలు ఆన్లైన్లో పొందవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే వారికి ఆ వారం హిస్టరీ, పెండింగ్ చలాన్లు, ఇంజన్ చాసిస్ నెంబర్లు సులభంగా సరి చూసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు, చోరీ వంటి ఘటనలను వాహనాల జాడ తేలిగ్గా కనిపెట్టవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్ల అవసరం లేకుండా డీజీ లాకర్ లేదా ఎంపరివాహన్ యాప్ల ద్వారా డిజిటల్ ఆర్సీలను చూపించే వెసులుబాటు కూడా వాహనదారులకు కలుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్లు, చిరునామా బదిలీ, వాహనాల బదిలీ, పర్మిట్లు, వీజుల చెల్లింపు వంటి సేవలు కూడా వాహన పోర్టల్లో పొందవచ్చు. ఆర్టీఐ అధికారులు మరో ముఖ్యమైన సర్వీస్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అధికారుల పరీక్షల్లో నిర్వహిస్తున్నటువంటి లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. కర్ణాటకలో విజయవంతంగా అమలవుతున్న ఈ పద్ధతిని హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణలో తీసుకొచ్చేందుకు మొత్తానికైతే 52 సేవలు ఏవైతే ఉన్నాయో వాహన రిజిస్ట్రేషన్ సంబంధించిన 52 సేవలు కూడా ఇటు కొత్త వాహన రిజిస్ట్రేషన్లు, పాత వాహన రిజిస్ట్రేషన్లు, లేకపోతే ఇటు వివిధ రాష్ట్రాలు తీసుకొస్తున్నటువంటి వెహికల్స్ అడ్రస్ మార్పు, రకరకాల మొత్తం 52 సేవలను ఒకటే వాహన నెట్వర్క్ పోర్టల్లో ఇస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది.